ఒక వెంచర్ క్యాపిటలిస్ట్కి రిక్రూట్మెంట్తో ఏం పని? నార్మల్లీ ఇన్వెస్టర్స్ ఏం చూస్తారు? ప్రొడక్ట్, మార్కెట్, టెక్నాలజీ, మనీ, ఫౌండర్స్. కానీ ఇప్పుడు నేను అనలైజ్ చేస్తున్న ఈ ఆర్టికల్ ప్రకారం ఇన్వెస్టర్స్ కంపెనీస్ మరియు స్టార్టప్స్ ఎదుర్కొంటున్న ఒక చాలా బేసిక్ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేయడంలో హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకి అవసరమైన పీపుల్ని కనుగొనడం. మరియు ఇది ఏ ఎకనమీ ఎటువైపు వెళ్తుందో ఒక ఇంపార్టెంట్ సిగ్నల్ ఇస్తుంది. మీరు ఒక ఏ స్టార్టప్లో ఇన్వెస్ట్ చేశారని ఊహించుకోండి. ఆ కంపెనీకి ఫండింగ్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఆపర్చునిటీ ఉంది. కానీ ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి అవసరమైన స్పెషలైజ్డ్ పీపుల్ దొరకడం లేదు. అప్పుడు ప్రాబ్లం కేవలం హెచ్ఆర్ ఒక పొజిషన్ని ఫిల్ చేయలేకపోతుంది అనే ప్రాబ్లం కాదు. అది కంపెనీ తన గ్రోత్ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయలేకపోతుంది అనే ప్రాబ్లంగా మారుతుంది. అది పూర్తిగా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లం. అందుకే ఈ ఆర్టికల్లో కనిపిస్తున్న ఇన్వెస్టర్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్. ఇది రిక్రూట్మెంట్ గురించి మనం ఆలోచించే విధానంలో ఒక ఇంపార్టెంట్ షిఫ్ట్ని తీసుకొస్తుంది. సాధారణంగా టాలెంట్ని ఒక హెచ్ఆర్ ఫంక్షన్గా చూస్తాం. కానీ స్పెషలైజ్ టాలెంట్ స్కేర్స్ అయినప్పుడు టాలెంట్ ఒక గ్రోత్ కన్స్ట్రెంట్గా మారవచ్చు. అది గ్రోత్ కన్స్ట్రెంట్గా మారినప్పుడు ఇన్వెస్టర్స్కి, ఫౌండర్స్కి, బిజినెస్ స్ట్రాటజీకి రిలవెంట్ అవుతుంది. అక్కడే ఆపర్చునిటీస్ వస్తాయి. స్పెషలిస్ట్ రిక్రూట్మెంట్, టాలెంట్ మ్యాపింగ్, టెక్నికల్ అసెస్మెంట్, ఎగ్జిక్యూటివ్ సెర్చ్ అండ్ టాలెంట్ డెవలప్మెంట్. ఆల్సో వర్క్ ఫోర్స్ ప్లానింగ్. అంటే బిగ్గర్ ఆపర్చునిటీ కేవలం ఏఐలోనే ఉండకపోవచ్చు. ఏఐ కంపెనీస్ని బిల్డ్ చేయడానికి అవసరమైన ఎకో సిస్టంలో ఉండొచ్చు. ఒక కంపెనీకి అసలు ఏ అవసరం అవుతుందో ఆలోచించండి. కేవలం నాకు ఒక ఏఐ ఇంజనీర్ని ఫైండ్ చేసి ఇవ్వండి అంతేకాదు, ఈ టాలెంట్ ఎక్కడ ఉంది, అది ఎంత స్కేర్స్, ఏ అడ్జసెంట్ ప్రొఫైల్స్ ఈ జాబ్ చేయగలవు, ఈ పీపుల్ ప్రస్తుతం ఏ కంపెనీస్లో ఉన్నారు, వీరిని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఇంటర్నల్లీ ఏ స్కిల్స్ డెవలప్ చేయవచ్చు. ఇది ఇంకా పెద్ద ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది. ఏఐ టాలెంట్ ఇంటెలిజెన్స్. కంపెనీస్ హైరింగ్ ప్రారంభించే ముందు ఏఐ టాలెంట్ మార్కెట్ ఎలా ఉంది, టాలెంట్ ఎక్కడ ఉంది, ఎంత స్కేర్స్గా ఉంది, ఏ ప్రొఫైల్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది అర్థం చేసుకోవడానికి సహాయపడే సర్వీస్ లేదా ప్లాట్ఫామ్ కావచ్చు. ఈ షార్టేజ్ కొనసాగితే ఇది ఒక సీరియస్ బిజినెస్ కేటగిరీగా మారే అవకాశం ఉంది. రిక్రూటర్స్కి ఆపర్చునిటీ ఏంటి? సివి సప్లయర్ నుంచి టాలెంట్ ఇంటెలిజెన్స్ పార్ట్నర్గా మూవ్ అవ్వడం. ఎంటర్‌ప్రెన్యూర్కి ఏఐ టాలెంట్ చుట్టూ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూడండి. ప్రొఫెషనల్స్కి మీ ఎగ్జిస్టింగ్ డొమైన్ ఎక్స్పర్టైజ్ మీద ఏఐ క్యాపబిలిటీని బిల్డ్ చేయండి. ఇన్వెస్టర్స్కి కేవలం ఏఐ ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తున్న కంపెనీస్నే కాదు, టాలెంట్ బాటిల్ నెక్ని సాల్వ్ చేస్తున్న కంపెనీస్ కూడా వాచ్ చేయండి. అయితే నెక్స్ట్ ఏం జరగవచ్చు? 1 ఇయర్లో స్పెషలైజ్డ్ ఏఐ టాలెంట్ కోసం కాంపిటీషన్ మరింత పెరగవచ్చు. 3 ఇయర్స్లో ఏఐ ప్లస్ డొమైన్ ఎక్స్పర్టైజ్ మరింత వాల్యుబుల్గా మారవచ్చు. 5 ఇయర్స్లో కంపెనీస్ కేవలం ఏఐకి యాక్సెస్ ఎవరికి ఉంది అనే దానిపై కాకుండా వారి ఏఐ క్యాపబుల్ వర్క్ ఫోర్స్ క్వాలిటీ ఎలా ఉంది అనే దానిపై కూడా కంపీట్ చేయవచ్చు. అందుకే ఈ ఆర్టికల్ కేవలం ఏఐ హైరింగ్ స్టోరీ కంటే చాలా పెద్దదని నేను భావిస్తున్నాను. ఏఐ రేస్ గురించి మనం సాధారణంగా ఒక క్వశ్చన్ అడుగుతాం: ఎవరికి బెస్ట్ టెక్నాలజీ ఉంది? కానీ టెక్నాలజీని కొనుగోలు చేయవచ్చు, క్యాపిటల్ని రైట్ చేయవచ్చు. కానీ అసలు డిఫికల్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆ టెక్నాలజీని ఒక సక్సెస్ఫుల్ బిజినెస్గా మార్చగల టీంని ఎవరు బిల్డ్ చేయగలరు? అదే నిజమైన టాలెంట్ వారు కావచ్చు. నేను హరికృష్ణ, ఇది ద రిక్రూటర్ ఇన్సైట్స్. హైరింగ్, కెరియర్స్ మరియు ఫ్యూచర్స్ ఆఫ్ వర్క్ పర్స్పెక్టివ్లో బిజినెస్ న్యూస్ని డికోడ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ ఒపీనియన్ నాకు చెప్పండి. ఇండియాస్ ఏఐ గ్రోత్కి టాలెంట్నే బిగ్గెస్ట్ కన్స్ట్రెంట్ అవుతుందా? కామెంట్ చేయండి. ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.